ఇప్పుడు అట్లాంటి టైం కాదు మరి రాజకీయ ఆరోపణ చేయడానికి టైం కాదు కూడా వాళ్ళు కట్టడం వల్లే రిటైనింగ్ వాళ్ళ వల్లే లోపలికి విజయవాడలోకి వాటర్ రాలేదని చెప్పి డెఫినెట్గా కృష్ణలంక అక్కడ టోపోగ్రఫీ తెలిసిన వాళ్ళు కృష్ణలంక కానీ మిగతా ప్రాంతం ఇవన్నీ కూడా పైన కింద సేపు ఇది తప్ప నీళ్లు రాకపోవడానికి కారణం డెఫినెట్గా రిటైనింగ్ వాల్ కట్టడం. రిటైనింగ్ వాల్ ఎప్పుడు ప్రతిపాదించారు, ఎప్పుడు 2009 ఎప్పుడు మొదలుపెట్టారు, ఎప్పుడు కంప్లీట్ అయింది? చంద్రబాబు నాయుడు గారి హయాం ముందే ప్రణాళిక అయిన తర్వాత ఆయన దగ్గర కొంత కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 1.3 కిలోమీటర్స్ మొత్తం కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ చేశారు. అంతే మొదలుపెట్టడం చాలా వరకు అవటం, మిగతా అది కంప్లీట్ చేయకుండా ఆగిపోయింది. జగన్మోహన్ డెఫినెట్గా ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే. నో సెకండ్ థాట్ ఇన్ దట్. కానీ ఆయన వచ్చింది, ఆయన మాట్లాడి అక్కడ చేశారు, అంతవరకు సంతోషం ఉంది. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఇంతకుముందు ఇప్పుడు ఏమవుతుందంటే చెట్టు కొడతారంట, 10 మంది అలా భారీ చెట్టును కొడతా వెళ్ళిపోయింది. అది ఆఖరి అతను వచ్చి ఒకటి వేస్తే పడిపోయిందంట, నేనే పడగొట్టానంటారు. అంతేగా ఆయన కృషిని కూడా తక్కువ చేయట్లేదండి. కానీ అది రాజకీయ విమర్శలకి, బుడమేరు గేట్లకి అపరిపక్వత్వం. అలాగే చంద్రబాబు గారు గేట్ ఇంకోటండి, ఆ రోజు నేను చెప్పాను, నా మీద విమర్శించారు, లోకేష్ గారు ఇదే పెట్టారు, ఆ బోటుకి అడ్డం పెట్టి మా నాన్నగారు ఇంటి ముంచేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి. బోటు అడ్డం పెడితే ముంచేయడం నాకు అర్థం కాదు. ఇవాళ 2-3 బోట్లు అడ్డం పడి, అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అడ్డం వేసేసి ఆయన ఇంటిని ఆయన ముంచేసుకున్నాను చూస్తున్నారు ఆరోపిస్తారా? ఇలాంటి ఆరోపణలు రాజకీయాలకు రాజకీయ నాయకులకు అన్నీ తేవు. మరి ఆ బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాదండి, పైన మత్స్యకారులు లంగరేసుకుంటారు. అవును, ఈ భారీ వదల్లో ఏంటంటే లంగలు తెంపేసుకుని ఆడదల్లా కొట్టుకుని వచ్చి గేట్ల దగ్గర నిలబడతాయి. దానికి కూడా ఏదో వెనక చేసి లాస్ట్ టైం ఇన్ని మొత్తం ట్రోల్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు వైకాపా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సబ్జెక్ట్ అండ్ ట్రోల్ చేసే టైం అండి ఇది. కష్టాల్లో ఉన్న జనాలకి మనం కాపాడటానికి ఆదుకుంటానికి అవసరమే చేయాలి. కానీ ఈ రాజకీయ నాయకులకి విమర్శలకి ఇది టైమా? పనిగా అమరావతి మీద నాకు చెప్పండి, మిగతా విషయం అమరావతి మునగలేదండి. నీళ్ళు వస్తాయి. మీకు చెన్నై ఎన్నిసార్లు మునిగిపోయింది? నేను కంపేర్ చేసి అలాగని మునగాలంటలేదు. చెన్నై ఎన్నిసార్లు మునిగింది? ఢిల్లీలో వరదలు వచ్చినాయి, చాలా మీరు హైదరాబాద్లో వెళ్ళి చూడండి వరదలు వచ్చినాయి. దుబాయ్లో వరదలు వచ్చినాయి చూడండి. మీరు చూడండి ఒకసారి, దుబాయ్లో సౌదీ అరేబియాలో వరదలు వచ్చినాయి. ఆ ఎడారిలో కూడా వరదలు వస్తే ఇబ్బంది. ఆ రోజు క్రౌడ్ బరెస్ట్ అయితే శ్రీశైలం పరిస్థితి ఏంటంటే ఆ రోజు కర్నూలు ఎందుకు మునిగిపోయింది? ఎన్ని లక్షల క్యూసెక్లు వస్తే మునిగిపోయింది? కాదు చాలా కాదండి, ఇన్ని లక్షలు రాలా. ఇప్పుడు 11 లక్షల క్యూసెక్లు వస్తే తట్టుకొని నగరం నిలబడిందంటే, ఎక్సెప్ట్ బుడమేరు ప్రాబ్లం కనుక ఉంటే కనుక అది కూడా ఇష్యూ కాదు కదా. అవును, ఇప్పుడు మునగటానికి ముఖ్య కారణం బుడమేరు. కృష్ణా జిల్లాలో 11,40,000 క్యూసెక్లు వచ్చి 11 లక్షలు వేసేయండి, పోనీ ఇప్పుడు 40,000 తీసేయండి, 30,000 వచ్చినా తట్టుకుని నిలబెట్టారంటే అబ్సల్యూట్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆ రోజు ఇంజనీర్స్. ఆ రోజు కరకట్ల బలోపేతం నిర్మాణం. ఇవాళ రేపల దగ్గర నేను రాత్రింబగళ్ళు మనుషులు పెట్టారు, బీచ్ చేసేస్తారు. రాజకీయ నాయకులు ఏమన్నా కుట్ర చేసి కన్నం పెడితే ఏమవుతుంది? చాలా ప్రమాదకరం. చిన్న కరకట్ట కన్నం పెడితే మొత్తం కొట్టేస్తాయండి, 20, 30, 40 కిలోమీటర్లు పోతాయి. నిన్న సెక్యూరిటీ పెట్టారు, కరకట్టకి దుర్మార్గులు వేసేస్తున్నారని. అది పరిస్థితి. రాజకీయాలంత వికృతి చర్యలకి వీళ్ళు ఆరోపించినా వాళ్ళు అలాంటి పనులు చేసినా ఎవరన్నా చేశారని అంటలేదండి. ఇదే పరిస్థితి జరుగుతుంది. ఏం జరుగుతుంది అసలు దీంట్లో? పూర్వం చెరువు కట్టి ఈ ఊరు వస్తే ఆ ఊరు వస్తేనే ఊరిని కాపాడకుండా చేసేవాళ్ళు. అవును, అది దుర్మార్గమే. కానీ ఇక్కడ వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం జనాలు బలి చేయడానికి సిద్ధపడే దిక్కుమాల నాయకులు దేశమంతా తయారయ్యారు, ఆంధ్రప్రదేశ్లో కాదండి. ఐ డోంట్ వాంట్ ట్రై టు ఎవరికన్నా బ్లేమ్ చేయడానికి చూడండి నేను. కానీ నిన్నంతా పహారాలు నడిచిన సెక్యూరిటీని, సిబ్బందిని కరకట్ల దగ్గర కాపలా పెట్టిన సందర్భాలు ఏందండి ఇది? పైగా అమరావతి ఏదైతే ఉందో అన్న ధర్నకోట, దీనికి 29 గ్రామాలకి సంబంధం లేదు, చాలా దూరంలో ఉంది. అది కూడా 10 కిలోమీటర్ దూరం ఉంది. దాంట్లోకి వచ్చిన బుద్ధుడు విగ్రహం వచ్చిన విగ్రహాలు పక్కన పెట్టి ఇది అమరావతి మునిగిపోయింది అంటారు. అది అమరావతి అనేది ఒక నగరం, ఒక మున్సిపాలిటీ, చిన్నది మేజర్ పంచాయతీ లాంటిది. అది మునిగిపోతే అమరావతి మునిగిపోయిందని టైటిల్ వేస్తారంటే, అమరావతి అనేది సిఆర్డీఏ సంబంధించి 29 గ్రామాల సమాహారం. విచిత్రంగా ఉంది. బట్ వర్క్ డెఫినెట్గా ప్రభుత్వం నిజంగా నిన్న గట్టిగా చేస్తుంది. ఇంకా లోపాలు ఉన్నాయి. ఓకే, ముఖ్యమంత్రి బాగా తిరిగారు, సంతోషం. ఇంకా ఆగి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని చేయించాల్సిన పనులు ఉంటాయి. రైట్. అందువల్ల మిగతా కార్యక్రమం రాజకీయ ఆరోపణలు తర్వాత చేసుకోవచ్చండి. ముందు మాత్రం అక్కడున్న సేవా కార్యక్రమం. ఇంకోటి కూడా చెప్తున్నాను, నీళ్లు తీసిన తర్వాత చాలా కాలం అంటువ్యాధులు ప్రబలుతాయి. అవును, ఇప్పుడు టైఫాయిడ్, కలరా కూడా వచ్చిన వెంటనే ఇలాంటి మెడికల్ డిపార్ట్మెంట్స్ దిగిన తర్వాత మొదలు ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు, ఆహారం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి అవసరం పడింది. వాళ్ళు చాలా బాగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఎలా గప్పుకున్న ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు కిందకి దిగలేకపోతున్నారు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఇవాళ అందుకని దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. మిగతా వాళ్ళు చేయాల్సిన అవసరం ఎంత
చేతనివ్వాలి, డెఫినెట్గా దాన్ని నిలబెట్టాలి. రాజధాని మాత్రం మళ్ళీ కూడా చెప్తాను, రాజధాని విజయవాడ కాదు, అమరావతి డిక్లేర్ చేసింది. కృష్ణానది రైట్ సైడ్ చాలామంది తెలియక రాజధాని మునిగిపోయిందనంటే అందుకే అంటే మునగటానికి ఎవరు ఆనందం ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు బొంబాయి వర్షంలో చినుకుబట్టి ఎలా తయారైపోతుందండి, మనది అలా తయారవ్వాలని లేదు. 11,40,000 క్యూసెక్లు వస్తే తట్టుకుని నిలబడింది ఈ దేశ చేతుల్లో 100 సంవత్సరాల నుంచి. ఇంకేంటి ఉంటుందండి? అవును, మీరు ఇమాజిన్ చేయండి. మూసీ వరదలు వచ్చినాయి 1910లో. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు మన తెలుగు బిడ్డ, భారతరత్న, ఆయన పిలిపిస్తే ఏసా మోసా రెండు చిన్న నదుల కింద లెక్కండి. ఏసా మోసా అని అంటారు. ఏసా మోసా ఇటు నుంచి వస్తుంది, ఎటు నుంచి అండి మన వికారాబాద్ నుంచి ముచ్చుకుందా అనేది అంటారు. ఓకే, ఏసా నుంచి కూడా మేజర్. అందుకని మోసా మీదేమో ఉస్మాన్ సాగరు, ఏసా ఈ 2 చోట్ల ముచ్చుకుందా అనేది, ఈ 2 చోట్ల కూడా హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగర్ పేర్లు పెట్టారు. ఓకే, కట్టి దాన్ని కంట్రోల్ చేశారు. 10,000 మంది హైదరాబాద్లో చనిపోయారు. ఆ మూసీ నది ఎంట్రున్నది వచ్చిన వరదలకి. చెట్టు ఒకటి ఉంది, మీరు హైదరాబాద్ నగరం ఎప్పుడు వెళ్ళండి ఒకసారి, వెళ్ళి అక్కడ ఉస్మాన్ హాస్పిటల్లో ఈ చెట్టు 100 మందిని కాపాడుతుందని చూపిస్తారు ఇవాళకి. అలాంటిది ఆ గోడలు దాటి వచ్చి హైదరాబాద్లో 10,000 మంది చనిపోయారంటారు. మీరు అది చెప్తున్నానండి. దాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ముందు మహబూబా 1911లో ఆయన స్వీకరించారు పదవి. ముందు మహబూబా అలీ ఖాన్ గారు ఉండేవారు అనుకుంటారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ చేసి 9 సంవత్సరాలు పట్టింది కడతానికి. 2 కూడా మీరు వెళ్ళి అక్కడ పరిశీలించండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ 2 చోట హిమాయత్ సాగర్ దగ్గర పేర్లు ఉంటాయి. ఇప్పుడు మొదలు పెట్టారు, ఇప్పుడు కంప్లీట్ చేశారు. టైం పడుతుంది, బట్ కానీ ఒకటండి, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసే అలవాట్లు ఎందుకు వస్తున్నాయి? నేను ఇంకోటి చెప్తున్నా కిషోర్ గారు, దేశంలో ఎక్కడ మిగతా చోట్ల కుల విభేదాలు ఉంటాయి, ఎక్కడన్నా సరే లేని విధంగా ఈ రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడంలో దిక్కుమాల రాజకీయ నాయకులు మేజర్, అందరూ అంటలేదు, మోస్ట్ ఆఫ్ ద నాయకులు కులాలని మతాలని ఉప ప్రాంతాలను అడ్డం పెట్టుకుని చేసే దిక్కుమాల రాజకీయాలు ఇంకెక్కడా లేదు. యు టేక్ తెలంగాణలో ఫస్ట్ తెలంగాణ మా ప్రాంతం, తర్వాత పార్టీ అఫిలియేషన్, తర్వాత మతం కూడా ఉంది అక్కడ, ఆఖరణ కులం. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కులం వస్తుందండి. ఈ దౌర్భాగ్యాన్ని అలవాటు చేసిన రాజకీయ నాయకులు దిక్కుమాల కుల లీడర్స్నే జాతీయ నేతలుగా భావించేసుకుని చేసేవాళ్ళు. నాకు అర్థం కావట్లేదు అది. అసలు ఏమండి కుల నేతలు, పార్టీ నేత కుల నేతలుగా మార్చేసి ఆ జాతీయ నేతలకి దక్షిణ కన్నా కుల నేతలకి అసలు హారతలు. స్వాతంత్ర ఉద్యమంలో ఇప్పుడు తోట బిపిన్ చంద్రపాల్ గారు నాన్నగారు నరసయ్య గారు ఉన్నాడు. మీరు చూడండి, మీరు ఎక్కడెక్కడో జూలియన్ వాల్బాక్ అంటారు, ఆ జెండా పట్టుకుని బ్రిటిష్ వాళ్ళు కొట్టుకు చనిపోయిన తర్వాత ఆయన ఆ జెండా వదలేదు. అంత గొప్ప పోరాటం. అసలు ఎంతమంది స్వాతంత్ర యోధులు ఉన్నారు, ఎంత జీవితాలు త్యాగం చేశారు. తండ్రి కొడుకు అందరూ కూడా యుద్ధాలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేశం కోసం. ఎంత గొప్ప చరిత్ర ఉన్న దాన్ని మర్చిపోయి కుల నాయకులను జాతీయ నాయకులు చేసేస్తారు. ఆ జాతీయ నాయకులు మనకు ఇంకోటి చెప్తున్నాను, మహాత్మా గాంధీ గారు అక్టోబర్ 2వ తారీఖున మేము నిరసన దీక్ష చేస్తాం. మేము ఆయన విగ్రహం ఒక మంచి భారీ విగ్రహం దగ్గర ఇంతకుముందు చేసిందంటే ఆ రోడ్డు వేళలో విగ్రహం తీశారంట ఫ్లైఓవర్లో. మంచి విగ్రహం దగ్గర కూర్చుంది. ఇంతకుముందు నిరసన దీక్ష చేసి మీకు పంపిస్తానని. కాదండి, అక్కడ మంచి సెంటర్లో అంటే చిన్నదే మన 1 టౌన్ లోపలికి వెళ్ళే దగ్గర కాళేశ్వర మార్కెట్ ముందు చాలా స్పేస్ లేదు కూర్చుండానికి, 5గురు కూడా ట్రాఫిక్ ఉంటుంది. సరే గాంధీ ప్రతిమ పట్టాం మనం, ప్రతి రాజు కావాలని ఎత్తుకమనండి. వెళ్ళాం, శివరామకృష్ణ గారు మరిది గారు అందరూ కూడా అక్కడ, శ్రీధర్ గారిని పంపించాను, అక్కడ మిత్రులు మిగతా నరసింహరావు గారు అందరూ వెళ్ళారు. గాంధీ గారి యొక్క ప్రతిమ దొరకలేదు మాకు. విజయవాడ మంగళగిరి నుంచి ఆఖరికి ఇక్కడికి వెళ్ళారు, ఎక్కడికి గొల్లపూడి వరకు వెళ్ళి చూసినా సరే మాకు కొంచెం మంచి దిమ్మ మేము ప్రతిష్ఠించుకుంటామండి. అక్కడ దిమ్మ అంటే కాదు, మాకు అక్కడ అవసరం, మేము కొనుక్కుని అక్కడ పెట్టుకుంటాం, లేదని మీకు ఎలాగన్నా సరే. ఆఖరికి బస్ సైజ్ చేయించమంటే చేయించలేని పరిస్థితి. పెద్దదే మీకు ఫోటో పెద్దదే మేము ఫ్లెక్సీ వేయించి దాన్ని అలా రౌండ్ చేయించి ఏదో తిప్పలబడి చేసుకున్నాం. కానీ మిగతా వాళ్ళ నాయకుల విగ్రహాలు గొప్పలుగా దొరుకుతాయి. నేతాజీ విగ్రహాలు కూడా దొరకట్లేదండి. నెహ్రూ గారి విగ్రహాలు అసలు దొరకవు. మహాత్మా జ్యోతిబా పూలే గారు లాంటి మహానుభావుడు చెప్తున్నాను, వాళ్ళు పెట్టినా సరే చెప్తున్నాను. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు అది ఇప్పుడు ఎందుకు అంటారు? విచిత్రం అండి. నేను అందుకని కుల నాయకుల విగ్రహాలు కుప్పలు దొరుకుతాయి. సరే, కులాలు మతాలు ఇవన్నీ తప్పంటలేదండి, కానీ డామినేట్ స్వాతంత్రం కోసం మన కోసం ప్రాణాలు అర్పించి వాళ్ళ జీవితాలు, కుటుంబాలు, ఆస్తులు సర్వం త్యాగం చేశారండి. ఆస్తి సర్వం ఎక్కడి నుంచి 100 ఎకరాలు ఉన్నారు, సర్వం త్యాగం చేసిన వాళ్ళు ఏం చెప్పాలి మీకు? ఎలా చెప్పాలండి? ఐదవరన కాళేశ్వరరావు గారు ఎంత ఆస్తిపరుడండి, ఎలా ఏమైపోయారండి ఆయన?
ఎంత చండ్ర రాజేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన భూస్వామైన తోటి బంధువైన చలపల్లి రాజా గారి మీద పోరాడి 3,000 ఎకరాలు ప్రజలకు ఇప్పించిన మహానుభావుడు. చనిపోయేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమున్న తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, తర్వాత మంత్రులు అయ్యారు, పక్కన పెట్టిన వాళ్ళకి మిగిల్చిన ఆస్తి రాశాడు వీళ్ళమ్మ. ఓ చెప్పుల జత, ఓ 40 పుస్తకాలు, 2 దుప్పట్లు, 4 బట్టలు.